రైతులు ఏ విధంగా రైతుకి హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము మోసం చేస్తుందో వాటిని ఎండగట్టడానికి మనం ఈ రోజు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాము. అది మరి ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుసుకొని రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత నష్టపోతున్నారు, వారిచ్చిన వాగ్దానాల వల్ల ఎంత ఎదురు చూస్తున్నారో ఆలోచన చేసి వారందరికీ ఇచ్చిన హామీ ప్రకారము అకౌంట్లలో మరి రుణమాఫీ తప్పకుండా చేయాలని మేము ఇక్కడ దీక్ష మొదలు పెట్టాము. మరి గవర్నమెంట్ అనేది తెలుసుకోవాలి. ఎలక్షన్స్ వచ్చేటప్పుడు విచ్చలవిడిగా హామీలు ఇవ్వడము, ఇచ్చిన తర్వాత చేతులు ఎత్తేయడము ఇది మామూలు విషయం అయిపోయింది. ఆ రోజు కేసీఆర్ గారు అదే పని చేశారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు. 6 హామీల గ్యారంటీ అన్నారు, ఏమి హామీలు ఇచ్చారు, ఏం నెరవేర్చారు? ఈ రోజు మహిళలకి 2500 ఇస్తా అన్నారు, అవి కూడా గంగలో దొక్కేశారు. కాబట్టి రైతులను కూడా మోసం చేస్తున్నారు. మన దేశానికి రైతే మూలం, ఆ రైతును కూడా మోసం చేస్తున్నారు. ఇలాంటి మోసాలు చేసుకుంటూ గవర్నమెంట్ తీసుకొచ్చుకొని మమ్మల్ని అందరినీ కూడా ఒక విధంగా మానసికంగా రైతుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతుంది గవర్నమెంట్. ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ 4 నెలలకు ముందే అప్పు చేసింది, ఇంకా కేంద్ర గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదని చెప్తుంది, ముందే తెచ్చుకొని కూడా. కాబట్టి ఇలాంటి గవర్నమెంట్ ని ఎంత తొందరగా సాధ్యమైనంత విధిగా కూలిపోతుంది. ఇప్పటికైనా తెలుసుకొని రైతులకి మంచి హామీలతో పాటు వారికి ఇంకా ఎక్కువ 3 లక్షల వరకు కూడా రుణమాఫీ చేయాలని కోరుకుంటూ, వ్యవసాయం రైతు ఇచ్చిన రాజ్యం నిలబడదన్నట్టు ఎంత తొందర అయితే కాంగ్రెస్ కి వ్యతిరేకత వచ్చిందో మన రైతులందరికీ తెలుసు. ఊర్లలో ఉన్న వాళ్ళందరికీ ముందు రోజుల్లో ఈ కాంగ్రెస్ కి గడ్డు కాలం అనే చెప్పొచ్చు. ప్రతి ఉన్నది ఎప్పుడైనా రైతులను ఎప్పుడైతే కంటతడి పెట్టిస్తారో ఆ రాజ్యం ఎప్పుడైనా ఎక్కువ కాలం ఉండదు. రైతులకి మంచి చేయాలి. ఒక్క చోట అయినా కనీసం రైతులకి రుణమాఫీ చేసినమనో లేకపోతే ఇంకేదో స్కీమ్ అని చెప్పారు, కానీ ఎక్కడా కూడా జరగలేదు. ఏదో ఒక జిల్లాలో ఒక మండలాన్ని ఎన్నుకొని అక్కడ ఒకరు 2 రైతులకి రుణమాఫీ చేసి ఇంకా మొత్తం రాష్ట్రం మొత్తం చేసామని చెప్తున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఉన్నంగా ఏమంటారు బుగ్గకార్లో తిరిగే మంత్రులకి బొంద పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందని కిసాన్ మోర్చా ముందు నిరూపిస్తుందని. అలాగే ఈ రోజు ఇప్పుడు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇస్తానన్న 6 భరోసాని ప్రజలకి వెంటనే అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ప్రజలకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాలి. అలాగే రైతు ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా ఈ రాష్ట్రంలో వెంటనే అమలయ్యేలా చేసి రైతులకి భరోసా కల్పించాలి. అలాగే లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా నాయకులకి